స్థానంలో సెవెంత్ శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ సూత్ర స్థానంలో 7th అఫారిజం 7వ అఫారిజం గురించి వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీని ఇంగ్లీష్ అనువాదంలో హెనిమాన్ గారు రచించినటువంటిది మీరు వినండి. నౌ యాజ్ ఇన్ ఎ డిసీజ్ ఫ్రమ్ విచ్ నో manifest exciting or maintaining causa occasionalis has to be removed. We can perceive nothing but the morbid symptoms. It must regard being had to the possibility of miasm and attention paid to the accessory symptoms. Be the symptoms alone by which the disease demands and points to the remedy suited to relieve it, and moreover the totality of these symptoms of the outwardly reflected picture of the internal essence of the disease, that is, of the affection of the vital force, must be the principle or the sole means whereby the disease can make known what remedy is required. The only thing that can determine the choice of most appropriate remedy, and thus in about the totality of the symptoms, must be principle. Indeed, the only thing that physician has to take note of in every case of the disease is to remove by means of his art, in order that the disease shall be cured and transformed into health. ఇది ఇంగ్లీష్ అనువాదం. ఇందులో మనకి ముఖ్యమైన పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో ముఖ్యమైనటువంటివి కాజా అకేషనాలిస్ అని, ఇంకా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అని, దీని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. దీని తెలుగు అనువాదం మాస్టర్ రిగే గారు రచించినటువంటిది, అనువాదం చేసినటువంటిది ఇప్పుడు విన్నాం. ఉద్రేకించిన వ్యాధి లక్షణములు ఏవియో నివారించడానికి కావలసినవి లేకున్నను వ్యాధిగ్రస్తులై ఉందరు. అట్టి వారికి గల వేదనా సముదాయమే అంతర్గతమైన వ్యాధి యొక్క బహిర్గతమైన ప్రతిబింబము, అంటే సిమ్టమ్స్. అది ఏ వ్యధకు గురి అయిన ప్రాణశక్తికి ప్రతిబింబము, అంటే ఇబ్బంది పడుతున్నటువంటి ఆ వైటల్ ఫోర్స్ కి దాని రిఫ్లెక్షన్ అనేది సిమ్టమ్స్ మనకు దొరికినటువంటివి. ఆ వేదనా సముదాయముకు కార్యకారణ సంబంధం ఉన్నది. అట్టి వానిలో వ్యాధి అపేక్షించినటువంటి నివారణ ఔషధము సూచించుటకు చక్కగా సమకూర్చబడిన ఈ వేదనలే మార్గోపదేశములు. అంటే మనకి ఇప్పుడు అల్టిమేట్ గా పేషెంట్ ఏది తీసుకొచ్చినా మనకు అల్టిమేట్ గా కావాల్సింది సిమ్టమ్స్ మాత్రమే. అతను ఏ విధంగా సఫర్ అవుతున్నాడు అనేది మనకు కావాల్సినటువంటిది. ఈ వేదనా సముదాయం ఒక్కటే ఈ మార్గమును నివారణ చేసి ఆరోగ్య పరిస్థితులలో మార్చుటయే స్వస్థతకు చేకూర్చినట్టు విద్య. అంటే అల్టిమేట్ గా ఈ రిమూవల్ ఆఫ్ ద టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్, అంటే ఏవైతే మనము టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది కన్సిడర్ చేసుకున్నామో వాటిని తీసేస్తే వ్యాధి అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుందని, ఆరోగ్యం చేకూరుతుందని ఇక్కడ మాస్టర్ గారు వివరించారనమాట. ఇందులో అంటే ఈ అన్నిట్లో కూడా ఈ 7th అఫారిజంలో మనము ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంటే కాజా అకేషనాలిస్. కాజా అకేషనాలిస్ అంటే ఏమర్థమైంది అంటే, ఇది ఒక గ్రీక్ టర్మ్, లాటిన్ టర్మ్ అనమాట. అంటే దీని అర్థం ఏంటి అంటే, విచ్ ఈస్ ద కాజ్ ఫర్ ద సఫరింగ్, అంటే అతను ఏ విధమైనటువంటి ఈ ఇబ్బందులు పడుతున్నాడో దానికి కారణం ఏంటి అనేదే కాజా అకేషనాలిస్ అనమాట. ఈ కాజా అకేషనాలిస్ లో మనకి 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట, 2 తీసుకోవచ్చు. అందులో ఒకటి ఎగ్జైటింగ్ కాజ్, ఒకటి మెయింటైనింగ్ కాజ్. ఈ ఎగ్జైటింగ్ కాజ్, మెయింటైనింగ్ కాజెస్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ దీని వివరణ తెలుసుకుందాం. ఎగ్జైటింగ్ కాజ్ అంటే, ఇప్పుడు మనకు ఒక క్రానిక్ డిసీజెస్ ఉన్నాయనుకో, అంటే దీర్ఘ వ్యాధులలో అతనికి ఎప్పటి నుంచో సఫర్ అవుతున్నటువంటి ఒక దీర్ఘకాలిక వ్యాధి ఉంది. మళ్ళీ అది కానీ ఒక 1 month నుంచి లేదా ఒక 1 week నుంచి బాగా విపరీతంగా పెరిగింది అని ఎప్పుడైతే పేషెంట్ అంటారో, అప్పుడు మనం చూడవలసింది ఏంటి, అక్కడ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి డెఫినెట్లీ. కానీ అతను ఆల్రెడీ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అయినప్పటికీ అతనికి ఈ మెయింటైనింగ్ ఎగ్జైటింగ్ కాజ్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, అతని ఈ వ్యాధి యొక్క సిమ్టమ్స్ ఏవైతే వేదనలు ఎప్పుడు ఉద్రేకించబడినవి, అంటే ఒక వారం క్రితం నుంచి సఫర్ అవుతున్నాడు కదా, వాటిని ఆ ఎగ్జైటింగ్ కాజ్ ని తీసుకోవాలని ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు అనమాట. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోరాలో ఉన్నటువంటి ఒక 10 మంది వర్షంలో తడిసి వచ్చారు. అంటే వాళ్ళందరిలో కూడా 7 మంది నార్మల్ అబ్సల్యూట్లీ హెల్తీగా ఉన్నారు. నెక్స్ట్ ఒక 3 మాత్రం వాళ్ళకి జలుబు, దగ్గు, కొంచెం ఫీవర్, బాడీ ఎక్స్ అనేది మొదలైనవి అనమాట. అయితే ఇక్కడ వాళ్ళకి కాజ్ అనేది ఏది, ఎగ్జైటింగ్ కాజ్ అనేది ఏది,
అంటే ప్రతిసారి దీర్ఘవ్యాధి ఉండాల్సిన అవసరం లేదు. ప్రతిసారి దీర్ఘవ్యాధి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ సూడో స్వరాలను ఉన్నప్పటికీ, ఏ దీర్ఘకాలిక వ్యాధి లేనప్పటికీ ఈ ఎగ్జైటింగ్ కాజ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అక్కడ వర్షంలో తడిచినారు అనేది, డ్రెంచ్డ్ ఇన్ రెయిన్ అనేది ఒక ముఖ్యమైన రూబ్రిక్ గా తీసుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళకి మెడిసిన్ ఇస్తే కనుక డెఫినెట్లీ వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. నెక్స్ట్ టైం అంటే ఇఫ్ ఎట్ ఆల్ అదే క్రానిక్ అదే వాళ్ళ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ అయింది అనుకోండి, ఇన్ ఫ్యూచర్ వర్షంలో తడిచినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా కావు అనేది మన హోమియోపతిక్ థియరీ. అంటే వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ మనం ఎప్పుడు ఎంతవరకు క్లారిటీగా అందిస్తే అంత వీలు ఉంటుంది అనమాట, అంత హ్యాపీగా ఉంటుంది, పేషెంట్ కూడా రిలీవ్ అవుతాడు త్వరగా. నెక్స్ట్ వచ్చేసి మెయింటైనింగ్ కాస్ట్. ఇప్పుడు మెయింటైనింగ్ కాస్ట్ అంటే ఏంటి అని అంటే అక్యూట్ డిసీజెస్ లో కానీ క్రానిక్ డిసీజెస్ లో కానీ, అంటే తరుణ వ్యాధులు లేదా దీర్ఘవ్యాధులలో కూడా ఇంత కారణం ఏంటి, మనం ఎన్నిసార్లు మెడిసిన్ ఇచ్చినప్పటికీ వాళ్ళకి ఎటువంటి రిలీఫ్ లేదనుకోండి. ఇప్పుడు వాళ్ళకి ఇండికేటెడ్ అయిన మెడిసిన్ ఫర్ ఎగ్జాంపుల్ సే బ్రయోనియన్ అయినప్పటికీ వాళ్ళకి ఎటువంటి రిలీఫ్ కూడా లేదు. సార్ నాకు తీసుకున్నప్పటి నుంచి ఏమంత రిలీఫ్ ఇవ్వలేదు సార్, తీసుకున్న ఒక 1 hour 2 hours చాలా రిలీఫ్ అనిపించింది, తర్వాత నుంచి మళ్ళీ సేమ్ యథావిధిగా ఉంది సార్ అని అంటుంటారు. అప్పుడు మనం ఏం చేయాలి, మనము అంటే మన ప్రిస్క్రిప్షన్ యొక్క వాల్యూ మనం చూసుకుంటూ కరెక్ట్ చేసుకోవచ్చు. అయినప్పటికీ అవన్నీ కరెక్ట్ గా ఉన్నప్పటికీ పేషెంట్ ఇంకా రిలీఫ్ పొందట్లేదు అంటే we should go deep into the patient. అంటే పేషెంట్ యొక్క పర్సనల్ హిస్టరీకి, అతను ఎక్కడ ఉంటున్నాడు, ఏ విధంగా ఉంటున్నాడు, అతను కరెక్ట్ గా మెడిసిన్ తీసుకుంటున్నాడా లేదా, ఇవన్నీ కూడా మనము ఆలోచించవలసిన అంశాలు. అందులో ఒక ముఖ్య కారణం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్మోకర్స్ ఉంటారు అనుకోండి, అంటే స్మోక్ చేసేవాళ్ళు. అంటే వీళ్ళల్లో మనం మెడిసిన్ ఇస్తాం, సార్ ఇట్లా మా హస్బెండ్ కి ఇట్లా స్మోకింగ్ తగ్గియాలనుకుంటున్నాడు, లేదంటే ఈ కఫ్ అనేది ఒక 20 years నుంచి బాగా ఉంటుంది అయినప్పుడు అంటే అప్పటి నుంచి కూడా ఈ స్మోక్ అనేది అట్లే ఉంది. అంటే అతను ఫస్ట్ మనకు చెప్పలేకపోవచ్చు, అంటే స్మోకింగ్ చేస్తున్నాడు లేదంటే ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పలేకపోవచ్చు, ఓన్లీ దగ్గు ఉందని చెప్తాడు. అప్పుడు మనం ఆ దగ్గు కానీ ఇన్ కేస్ టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ అంటే ఆ స్మోకింగ్ అనే సిమ్టమ్ కన్సిడర్ చేసుకున్నప్పటికీ దానికి ఇచ్చామనుకోండి, అది తగ్గుతుందా అంటే తగ్గుతుంది కొంత మేరకు, కానీ అక్కడ మళ్ళీ పేషెంట్ వచ్చేసి తగ్గట్లేదు అని చెప్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మెయింటైనింగ్ కాజ్ అనేది చూసుకోవాలన్నమాట. అంటే స్మోకింగ్ తగ్గించాడా అనే మనం క్వశ్చన్ చేయాలి. అంటే స్మోకింగ్ తగ్గించలేదు సార్, అది అట్లే ఉంది అని అంటే అక్కడనే మెయింటైనింగ్ కాజ్ అనేది ఉంది అని మనకు అర్థమవుతుంది. ఆ మెయింటైనింగ్ కాజ్ ఎప్పుడైతే తీసేస్తామో, అంటే ఆ స్మోకింగ్ ఎప్పటి నుంచి అయితే అతనికి విరుగుడు వస్తుందో, అంటే ఎప్పుడైతే దాని నుంచి బయటికి వస్తాడో అప్పుడు మాత్రమే మనకి మెయింటైనింగ్ కాజ్ అనేది పోతుంది. అప్పుడు మాత్రమే మనం ఇచ్చిన ఔషధాలు కానీ లేదంటే పేషెంట్ యొక్క హెల్త్ కానీ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్ అనేది. ఇప్పుడు పేషెంట్స్ వచ్చేసి ట్రైగ్లిజరైడ్స్ ఇంక్రీజ్ అయినాయి సార్, లేదంటే ఫ్యాటీ లివర్ ఉంది, విపరీతమైన ఇబ్బంది అవుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్ సరిగ్గా లేదు, స్టూల్ సరిగ్గా లేవు అని చెప్తూ ఉంటాడు. ఇవన్నీ చెప్పినప్పుడు మనము అతనికి ఏ విధమైన సిమ్టమ్స్ తీసుకొని, అంటే ఎగ్జాక్ట్లీ పెక్యులర్ సిమ్టమ్స్ అన్ని తీసుకున్నప్పటికీ, క్యారెక్టరిస్టిక్స్, అన్కామన్ సిమ్టమ్స్, టోటాలిటీ తీసుకున్నప్పటికీ మనకి రిలీఫ్ రావట్లేదు, పేషెంట్ అనేది వాడు ఇంప్రూవ్ అవ్వట్లేదు అని అంటే అక్కడ మెయింటైనింగ్ కాదు అనేది ఆల్కహాల్ అనేది ఎప్పుడైతే వాడు తగ్గిస్తాడో, అంటే ఆల్కహాల్ కన్సంప్షన్ ఎప్పుడైతే డిక్రీజ్ చేస్తాడో అప్పుడు మాత్రం అతనికి ఒక హెల్త్ అనేది మనము ఇవ్వగలము, లేదంటే అతనికి ఏమంటారు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంటది. అలాగే ఇప్పుడు చిన్నపిల్లల్లో చాలా మంది ఏం చేస్తుంటారు, వాళ్ళకి పేరెంట్స్ కి తెలియకపోవచ్చు, అంటే బక్కగా అవుతున్నాడు సార్ మా అబ్బాయి బక్కగా అవుతున్నాడు అని చెప్తుంటారు. అక్కడ మనం డిసీజ్ ఏదో ఉంది అని మనం ట్యూబర్క్యులర్ టెస్ట్ చేయించి అవన్నీ చేపిస్తే కూడా మనకు అన్ని నెగటివ్ సిమ్టమ్స్ వచ్చాయనుకోండి, అక్కడ మెయిన్ కాజ్ ఏముంటది, పిల్లలకు సరిగ్గా న్యూట్రిషన్ ఇవ్వకపోవడము, వాళ్ళకి బయటకు వదిలేకపోవడము. అంటే చిన్న మనము కరెక్షన్స్ చేసుకుంటే అక్కడ ఆటోమేటిక్ గా ఆ పేషెంట్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆస్తమా అని ఉంటుంది ఫర్ ఇంకొక ఎగ్జాంపుల్, ఆస్తమా అనేది ఉంటుంది ఒకటి. ఆస్తమాలో అతనికి అంటే అతను ఉంటున్నటువంటి ప్లేస్ ఏది అంటే సెల్లార్లలో, లేదంటే ఎక్కడో డ్యామ్ ప్లేసెస్ లో, అంటే ఇట్లా బాగా మంచు కురిసేది, బాగా వాన కురిసేటువంటి ప్లేసెస్ లో ఉంటే గనక అతనికి ఆస్తమా నుంచి రిలీవ్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వింటర్ ఏరియాస్ లో ఆస్తమా అనేది అగ్రివేట్ అవుతుంటుంది. మనం సిమ్టమ్ టోటాలిటీ మీద ఇచ్చినప్పటికీ అతనికి ఎప్పుడు రిలీవ్ అవ్వాలి సిమ్టమ్స్ అంటే ఇక్కడ మెయింటైనింగ్ కాజ్ ఆ ఏరియా నుంచి షిఫ్ట్ అవ్వాలి, సెల్లార్ల నుంచి బయటకు రావాలి, అంటే వేరే ఓపెన్ వెంటిలేషన్ ఉన్న ఏరియాస్కి వస్తే అతనికి ఓవరాల్ ఈ ఆస్తమా నుంచి రిలీవ్ అవ్వగలడు. సేమ్ అట్లనే శానిటేషన్ గురించి కూడా, అంటే
ఆ పేషెంట్ యొక్క పరిసరాలు శానిటేషన్ నీట్ గా ఉన్నాయా లేదా. మనం టైఫాయిడ్ కానీ ఒక మెడిసిన్ ఇస్తాం అనుకోండి, ఆ టైఫాయిడ్ కి మెడిసిన్ ఇచ్చినప్పటికీ అతనికి రిలీఫ్ రావట్లేదు అంటే మళ్ళీ తిరిగి 1-2 months కి మళ్ళీ వస్తుంది అంటే అక్కడ ఆ మయాజం ఉన్నప్పటికీ మనం మయాజం ట్రీట్ చేస్తున్నప్పటికీ అతను ఉంటున్న ప్లేసెస్ ఏది అంటే మురుగు కాలువల పక్కల ఉండడం కానీ, లేదంటే ఆ విపరీతమైన దోమలు లేదంటే టైఫాయిడ్ డెంగ్యూ కారకాలకి బాగా లోనయ్యేటువంటివి ఉండింటే దాన్ని ఆ పరిసరాల నుంచి బయటికి రావాలి, లేదంటే ఆ పరిసరాలను క్లీన్ గా ఉంచుకోవడం కానీ ఇలా చేస్తుండడం ద్వారా అంటే ఎప్పుడైతే ఈ కంటేజియస్ డిసీజెస్ నుంచి బయటికి వస్తారో అతనికి డెఫినెట్ గా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ కాటన్ డస్ట్ అని ఉంటుంది అంటే ఇప్పుడు పత్తి ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆస్తమా కానీ ఇవన్నీ జలుబు దగ్గులు కూడా కామన్ గా ఉంటుంటాయి. వాళ్ళు ఎప్పుడైతే మనం ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినప్పటికీ వాళ్ళకి రిలీఫ్ ఎప్పుడు వస్తుందంటే అతను ఆ ఫ్యాక్టరీ నుంచి బయటికి రావడం, ఉద్యోగాన్ని వదిలేసి వేరే ఉద్యోగాన్ని చూసుకోవడం. ఎందుకంటే అక్కడ మెయింటైనింగ్ కాజ్ అనేది ఆ డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి. సో వీటన్నిటి నుంచి కూడా మనం ఎప్పుడైతే తీసేస్తామో అంటే ఈ మెయింటైనింగ్ కాస్ట్ ఎగ్జైటింగ్ కాస్ట్ అనేది ఎంత ముఖ్యమో ఇక్కడ మనకి అఫార్జం 7 లో మాస్టర్ గారు చెప్తున్నారనమాట. అంటే ఇవన్నీ చెప్తున్నప్పటికీ వీటిని ఒక డాక్టర్ అనేది ఓన్లీ జస్ట్ సిమ్టమ్స్ కి మెడిసిన్ ఇవ్వడం కాదు, అతనికి ఈ కంప్లీట్ అన్ని ఈ కన్సిడర్ చేసుకున్నటువంటి ఇప్పుడు మనం ఏవైతే ఉన్నాయో ఎగ్జైటింగ్ కాజ్, మెయింటైనింగ్ కాజ్, టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం ఇచ్చినట్లయితే డెఫినెట్లీ అతనికి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటది అని మనం గ్యారంటీగా అష్యూర్ చేయవచ్చు. నెక్స్ట్ టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ అనేది కూడా చెప్పినాము. ఈ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు పేషెంట్ అనేవాడు ఇప్పుడు వస్తాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పేషెంట్ అనేవాడు వస్తాడు, వాడు వచ్చేసరి ఇట్లా నాకు మా అబ్బాయికి దగ్గు ఉంది, జలుబు ఉంది, ఫీవర్ ఉంది అని చెప్తుంటాడు అనమాట. మనం అన్నిటికీ కూడా మన హోమియోపతి థియరీ ప్రకారం ఒకటే మంది ఇస్తాం, ఎందుకంటే ఇప్పుడు జనాలందరూ ఈ అలోపతి సిస్టమ్ కి అలవాటు అయ్యి చాలా మెడిసిన్స్ కోరుకుంటారు. కానీ మనం ఏం చేస్తాము, మనం సింగిల్ రెమెడీ మీద ఓన్లీ అన్ని సిమ్టమ్స్ ని ఒక పేషెంట్ గా కన్సిడర్ చేసుకోండి. వీల్ కన్సిడర్ ద పేషెంట్ యాజ్ ఎ హోల్ అంటే మొత్తం ఒక ఫర్ ఎగ్జాంపుల్ అన్వేషణ అనుకోండి, ఈ అన్వేషణ అబ్బాయికి మొత్తం అన్ని సిమ్టమ్స్ బేస్ చేసుకొని ఒక మెడిసిన్ మాత్రమే ఉంటుంది అంటే మనం ఆ విధంగా డ్రగ్ ని మ్యాచ్ చేయాలి. అంతేగాని అతని దగ్గుకు ఒకటి, అతని ఫీవర్కు ఒకటి, అలా జలుబుకు ఒకటి, ఇట్లా 3 ఇవ్వలేము కదా యాంటీబయాటిక్స్ అని. ఇవన్నీ ఇస్తూ పోతే అతని ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. సో మనకి ఇక్కడ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది కన్సిడర్ చేసుకోవాలి, ఇండివిజువల్ సిమ్టమ్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు అని చెప్తున్నారు అనమాట. ఈ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి మన ట్రీట్మెంట్ లో లేదంటే మన హోమియోపతి థియరీలో అంటే ఇందులో కూడా 2 ఉంటాయి అనమాట, క్వాలిటేటివ్ టోటాలిటీ, క్వాంటిటేటివ్ టోటాలిటీ. ఈ క్వాలిటేటివ్ టోటాలిటీ అంటే చాలా ముఖ్యమైన అంశాలు అనమాట. ఈ ముఖ్యమైన అంశాల్లో చెప్పేటువంటివి ఏంటి అంటే క్వాలిటేటివ్ లో అన్కామన్ సిమ్టమ్స్ అనమాట. అన్కామన్ సిమ్టమ్స్, పెక్యులియర్ సిమ్టమ్స్ అండ్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్. అంటే ఇవైతే ఇప్పుడు జలుబు అందరికీ ఉన్నప్పటికీ ఈ వర్షంలో తడిసి 3 మన దగ్గరకు వచ్చారు జలుబు ఉందని. ఒకరికి జలుబు ఏముంటది, రన్నింగ్ నోస్ ఉంటుంది, ఒకరికి నోస్ బ్లాక్ ఉంటుంది, ఒకటి థ్రోట్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇరిటేషన్ ఉంటుంది. ఈ 3కి సేమ్ మెడిసిన్ ఇవ్వగలమా? ఇవ్వలేము, ఎందుకంటే అక్కడ టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్ అనేది డిఫర్ అవుతుంటది. ఆ టోటాలిటీ బేస్డ్ మీద వాళ్ళకి ఇచ్చినటువంటి మెడిసిన్ 3కి చేంజ్ అవుతుంది, అందరికీ ఒకటి ఇవ్వలేము కదా, అంటే మన థియరీనే అలా ఉంటుంది. సో ఈ క్వాలిటేటివ్ టోటాలిటీ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది టు చూస్ ద రెమెడీ అంటే హోమియోపతి ప్రిస్క్రైబింగ్ లో మనకి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వాంటిటేటివ్ టోటాలిటీ అంటే ఇందులో న్యూమరికల్ టోటాలిటీ అనమాట, అంటే ఎన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, ఇంకా ఇతనికి కామన్ గా ఉన్నటువంటి ఇప్పుడు హెడ్ ఏక్స్ లో తలనొప్పి అనేది కామన్ ఉంటుంది. అదే హెడ్ ఏక్స్ లో అన్కామన్ సిమ్టమ్ ఎట్లా అంటే అతనికి పడుకుంటే ఎక్కువ ఉంటుందా, నిల్చుంటే ఎక్కువ ఉంటుందా, లేదంటే లైట్ నుంచి కానీ సౌండ్ నుంచి ఎక్కువ అవుతుందా, అతను ఏం చేస్తాడు, ముసుగులో ఉంటాడా లేదంటే ఓపెన్ గా ఉంటాడా, ఆ మూడ్ స్వింగ్స్ ఎట్లా ఉంటాయి, ఆ మూడ్ ఎట్లా ఉంటుంది, అతనికి డిఫరెంట్ మొడాలిటీస్, పెక్యులారిటీస్ ఉంటాయి. వీటి ద్వారా వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద ప్రిస్క్రిప్షన్, ఇలా చేయొచ్చు. నెక్స్ట్ ఇవన్నీ హెడేక్ లో అంటే పెయిన్, ఇరిటేషన్, ఇంకా లైట్, ఇవి కొన్ని కామన్ సిమ్టమ్స్ ఉంటాయి. ఈ కామన్ సిమ్టమ్స్ అన్ని ఏంటి అంటే జనరల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కేస్, అంటే ఈ కేసు యొక్క జనరల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ జనరల్ మేనేజ్మెంట్ లో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు శానిటేషన్ అనుకోండి, ఇప్పుడు మనం ఇంతకు ముందుగా అనుకున్నట్టుగా మురుగు కాలువల పక్కన ఉండేటువంటివి, ఇవన్నీ కూడా జనరల్ సిమ్టమ్స్ అంటే అతని యొక్క ప్లేస్, లొకాలిటీ అవన్నీ కన్సిడర్ చేసుకోండి. టోటాలిటీలో క్వాంటిటేటివ్ టోటాలిటీలో అతని యొక్క ప్లేస్, అడ్రస్ కూడా ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవచ్చు.
అతను ఉంటున్నటువంటి ఏరియాస్ లో, అదేదో సీషోర్ కానీ లేదంటే ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకైతే వాళ్ళకి వేరే రెమెడీస్ ఇండికేట్ అవుతాయి. ఎందుకంటే అక్కడ వెదర్ వేరే ఉంటుంది, డాంపింగ్ వెదర్ వేరే ఉంటుంది. ఆ వెదర్ ద్వారా వాళ్ళకి వచ్చినటువంటి కంటేజియస్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వాటి నుంచి బయటికి రావడానికి వాళ్ళకి ఇచ్చే మెడిసిన్స్ వేరే ఉంటాయి అన్నమాట. సో ఈ క్వాంటిటేటివ్ టోటాలిటీ, క్వాలిటేటివ్ టోటాలిటీ కూడా ప్రతి ఒక్కటి కూడా హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్ కోసం మనకి చాలా ఉపయోగకరమని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ రోజు మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే కాజా అకేషనాలిస్ అంటే ఇది ఒక లాటిన్ టర్మ్. ఇందులో ఎగ్జైటింగ్ కాస్, మెయింటైనింగ్ కాస్ అనే దాని గురించి చెప్పుకున్నాం. తర్వాత వచ్చేసి టోటాలిటీ ఆఫ్ ద సింప్టమ్స్. ఇంతవరకు అందరికి అర్థమైంది అనుకుంటా. నౌ ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు ద డాక్టర్ చంద్ర. నమస్తే మాస్టర్. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తా. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా భావిస్తా. జీవుల సేవను ఇస్తూ నీ పద సేవను ఆశిస్తా. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. శుభోదయం. 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 ఇప్పుడే my brother Anvesh, Dr. Anvesh explained us aphorism number 7 from Arna. A short brief. Now in a disease from which no manifest existing and exciting or maintaining cause has to be removed, we can perceive nothing but the morbid symptoms. It must be the symptom alone by which the disease demands the points of the remedy suited to relieve it. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సిమ్టమ్స్ ని రిమూవ్ చేయడమే వ్యాధిని తగ్గించినట్ట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ థింకింగ్ దట్ ఇక్కడ ఏం చెప్తున్నారు మాస్టర్ గారు అంటే ఇక్కడ we can perceive nothing but the morbid symptoms. It must be symptoms alone by which the disease demands man. అయితే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మీద మనం మందించాం. మందించిన తర్వాత ఏమైంది, అది ఒక ఆర్టిఫిషియల్ డిసీజ్ ని బాడీలో ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ ఈస్ ఇంపర్సెప్టిబుల్ and very mild in symptoms aggravation. Then health will be the final output. అవునా లేదా? అయితే ఇక్కడ
రెండు థీరీస్ ఉన్నాయి యాక్చువల్గా. ఒక థీరీ ఏమో రోగం బాడీలో ఉంది, దాన్ని తీసేయాలి అని చెప్తుంది. ఎగ్జాంపుల్ షుగర్, బ్లడ్ లో షుగర్ లెవెల్ ఎక్కువైంది కనుక దాన్ని తీసేయాలి, దాన్ని తగ్గించాలి. బీపీ బ్లడ్ లో శరీరంలో బ్లడ్ ప్రెషర్ పెరిగింది కనుక బీపీని బీపీని టాబ్లెట్తో తగ్గించాలి. ఇది ఒక వైద్య విధానం. ఇందులో ఫిజికల్ బాడీ మాత్రమే చూస్తుంది ఈ సిస్టమ్. ఎందుకు? అది ఇట్ వాస్ ప్రూవ్డ్ ఆన్ ద ఎనిమల్స్, ఆ గినియా పిగ్స్. సో ఇట్ విల్ నాట్ కన్సిడర్ ద మైండ్, because those will not have higher planes of the body. So in that process, in that system, disease is something else in the body ani aa system artham cheptund. Rogam anedi vere undi ani cheptunadu. ఇంకొక సిస్టమ్ ఏం చెప్తుంది? బాడీలో there is a equilibrium, there is a force of equilibrium from the mind to vital body to physical body. It is the plane of health. అదే ఆరోగ్యం. ఎప్పుడైతే ఆ శక్తి ప్రసారం బాగా జరుగుతుందో దాన్ని ఆరోగ్య స్థితి అంటారు. అయితే ఇందులో ఏమాత్రం చెదురుబాటు ఉంటే దాన్ని అనారోగ్యం అంటారు. కానీ అనారోగ్యానికి ఒక సపరేట్ ఎగ్జిస్టెన్స్ లేదు. ఇందులో అనారోగ్యానికి సపరేట్ ఎగ్జిస్టెన్స్ లేదు. ఓన్లీ వెన్ దిస్ వైటల్ ఫోర్స్ హార్మోనియస్ ఫ్లో ఇస్ డిస్టర్బ్డ్, then only it is called as diseased. There is no disease, there is only diseased. Are you understanding? There is no separate disease, only diseased. అంటే ఈజీనెస్ పోయిందే దాన్నే డిసీజ్ అంటారు. అంతేగాని డిసీజ్ అనే ఒక సపరేట్ ఎగ్జిస్టెన్స్ లేదు అని చెప్తాను. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక ప్రొజెక్టర్ ఉంది, ఒక స్క్రీన్ ఉంటుంది. మనం ఎక్కడ చూస్తాం? స్క్రీన్ మీదే చూస్తాం. సినిమా ప్రొజెక్టర్లో వెళ్ళలేం కదా, అవునా లేదా? మరి సినిమా ప్రొజెక్టర్ ఉందా? అదే స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, స్క్రీన్ మీద క్లీన్ చేయాలా, ప్రొజెక్టర్ క్లీన్ చేయాలా? ప్రొజెక్టర్ సెట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు క్లీన్ సెట్ అవుతుంది. అట్లా when we are finding any disease or diseased in the physical plane, don't try to correct it and find out what is the root cause for this disease. Then only you can remove the disease. Then only you can correct the disease. There is no disease to be rooted out. అర్థమైందా? అందరికి కూడా ఏదైతే మెంటల్ బాడీ, మానసిక శరీరం ఉందో దాని యొక్క రిఫ్లెక్షనే భౌతిక శరీరం మీద ఉంటుంది. మనం జీవులమా దేవులమా? జీవులమా దేవులమా? జీవులం సార్. ఎగ్జాక్ట్లీ, మనం జీవులము, మనకు ఒక దేహం ఉంది. ఇది కదా మన థియరీ. హనుమాన్ కూడా ఇదే థియరీ మీరు గుర్తుపెట్టుకోండి. హనుమాన్ గారు ఈ థియరీతోనే మొత్తం మార్గం అంతా ఇచ్చిండు మనకి. హోమియోపతి అసలు రావడానికి కారణం ఇది ఒక్క చిన్న బేసికే. ఆ బేసిక్ పాయింట్ అలోపతిలో మర్చిపోయాను. ఎంతసేపు దేహాన్ని పోయి ట్రీట్ చేయడానికి పోతాం, కానీ డిసీజ్ మాత్రం జీవంలో ఉంది. అక్కడ కరెక్షన్ ఎక్కడ కావాలి? జీవంలో కావాలి, దేహంలో కాదు. జీవంలో దేహం డిసీజ్ కరెక్ట్ కావాలని అంటే ఎట్లా అంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ విచ్ ఆర్ ప్రొజెక్టెడ్ ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు మనం ప్రొజెక్టర్ లో క్లియర్ చేయాలంటే స్క్రీన్ మీద స్ట్రక్ అయింది, పిక్చర్ స్ట్రక్ అయింది, లేదా క్లారిటీ బాగాలేదు, అంత షేక్ వస్తుంది. అంటే మనం చూడాల్సింది మాత్రం ప్రొజెక్టర్, అది స్క్రీన్ మీదనే, కానీ కరెక్ట్ చేయాల్సింది ప్రొజెక్టర్. అట్లా బీపీ కానీ, షుగర్ కానీ, తలనొప్పి కానీ, ఇవన్నీ కూడా దే ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఆన్ ది ఫిజికల్ బాడీ ఓన్లీ, but the correction should be on the mental plane.
then how can we treat the mental pain? Mental pain ఎట్లా ట్రీట్ చేయాలి అంటే ఇట్ షోస్ సమ్ సిమ్టమ్స్. అదే సిమ్టమ్స్ ఫిజికల్ బాడీ మీద ఏ సిమ్టమ్స్ చూపించిందో దాని యొక్క టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని అవి కరెక్ట్ ఔషధాన్ని ఇచ్చినప్పుడు అది మొత్తం క్లియర్ చేస్తుంది. ఇది మళ్ళీ లాస్ట్ లో కొంచెం మీకు చెప్తా. అయిన తర్వాత మీకు కొంచెం హోంవర్క్ కూడా ఇస్తాయి ఎప్పటి నుంచి, ఎందుకంటే మనకు బేసిక్స్ ఆఫ్ హోమియోపతి నేర్చుకోవాలి. అప్పుడు మనము ఇవి మీరు చాలా మంది సార్ మేము మందులు ఇవ్వచ్చా, ఇంజరీస్ చదువుకున్నా మళ్ళీ మందులు ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు, కానీ కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. హోంవర్క్ ఇస్తాను లాస్ట్ లో, అది మీరు చదువుతుంటే అంటే మిమ్మల్ని ట్రైన్ చేయడమే మా క్లాస్ యొక్క ఉద్దేశం. ఆ హోంవర్క్ మీరు చేయగలిగితే విత్ ఇన్ ఒక 1 month లో మీరు ఆల్మోస్ట్ మీరు మందులు ఇస్తారు. అట్లా మనం చదువుకుందాం. ఓకే సరే, ఇట్ ఈస్ కన్క్లూజన్ ఆఫ్ అవర్ సార్. థ్యాంక్ యూ సార్, అలాగే చేస్తాం. నౌ వి విల్ గో ఫర్ ది ఇంజురీస్. ఇంజురీస్ పార్ట్. ఇంజురీస్ ఆల్మోస్ట్ మనం ఫినిష్ చేసేసినాము కదా. ఫినిష్ చేసేసినామా, చేసి పక్క చేస్తామా, చేస్తామా? ఫ్రాక్చర్ చేసాం సార్, చేసి పక్కకి వెళ్ళే ఇంకా. సరే ఓకే, మళ్ళీ మొత్తం ఒకసారి రివైజ్ చేస్తాను లాస్ట్ లో. ఇప్పుడైతే ముందైతే ఈ కంటిన్యూషన్ చేసుకొని మధ్యలో రివైజ్ చేస్తా. మీకు డ్రగ్స్ ఏవేవి చెప్పుకున్నాం పోయినసారి లాస్ట్ లో? ఆర్నికా, హైపరికం, స్టాక్స్, బెల్లిస్పర్, బెలిస్పర్, బెల్లిస్పర్, ఇంకా డ్రగ్స్ వచ్చాం. ఫైకస్ రిలీజియోసా, ఫైకస్టెల్, హైపరికం, ఆర్నికా, రెస్టాక్స్, బెల్లిస్పర్ వచ్చింది సార్. 5 అయిపోయాయి సార్. అది ఈ నోట్స్ 5. సరే, రెలంపాలు అయిపోయిందా? లేదు సార్. ఫైకస్టెల్, హైపరికం, ఆర్నికా, రోస్టాక్స్, బెలిస్పర్. ఆర్నికా, రోస్టాక్స్, బెల్లిస్పర్ కూడా అయిపోయింది. బెలిస్పర్ అయిపోయింది సార్. ఫైకస్టెల్, హైపరికం. ఓకే, ఇవి అయిపోయినాయి. 5 కదా అయిపోయినాయి. నెక్స్ట్ విల్ టేక్ ద బెల్లడోనా. మీకు ఇందరూ బెల్లడోనా చెప్పలేదు అందులో, అందుకే ఇందులో యాడ్ చేస్తున్నా. ఇది కూడా ఇంజరీస్ లో చాలా బాగా వాడచ్చు. చెప్తా వినండి. బెల్లడోనా ఎప్పుడు వాడతామంటే ఎనీథింగ్ కేమ్ సడన్గా వచ్చింది. ఇంజురీస్ ఎట్లా సడన్గానే వస్తాయి కదా, అవునా లేదా? అందుకని మనకు బెల్లడోనా చాలా మంచి మందు ఇంజురీస్ లో. కొన్ని ఇంజురీస్ లో ఏదైనా మెత్తని ప్రదేశాల్లో లిప్స్ కానీ మృదువుగా ఉండే మ్యూకస్ మెంబ్రేన్స్ ఏమైనా సడన్గా దెబ్బ తగిలి అందులోంచి బ్లడ్ కానీ అటువంటివి వస్తుంటే బెల్లడోనా ఇస్తే వెంటనే బ్లడ్ ఆగిపోయి ఈవెన్ ఇది ఇన్ఫ్లమేషన్ కూడా అయిపోతుంది. అంత ఫాస్ట్ పనిచేస్తుంది. ఇప్పుడు సపోజ్ చిన్నపిల్ల ఎగ్జాంపుల్, ఒక బాబు వచ్చినట్టు ఒకసారి, ఆ బాబుకి ఏంది కింద పడ్డప్పుడు ఇది ఈ పండు పోయి ఈ లోవర్ లిప్ పుచ్చుకున్నాడు, బాగా బ్లడ్ వస్తుంది. ముందు ఫైకస్టెల్ ఏం చేయాలి? ఫైకస్టెల్ వేస్తే బ్లడ్ అయిపోయింది కొంచెం. అయిన తర్వాత వెంటనే బెల్లడోనా 30 ఒక డోస్ వేసింది. చాలా ఫాస్ట్ తగ్గింది అందులో బెల్లడోనా 30. తర్వాత నెక్స్ట్ డే 200 వేసిన, కంప్లీట్ తగ్గిపోయింది. విత్ ఇన్ 1-2 days లో మొత్తం క్లియర్ అయిపోయింది. అవునా లేదా? అంటే ఎందుకు? స్వయంగా వచ్చే వాటిలో మెత్తని ప్రదేశాల్లో తగిలినప్పుడు ఆ ప్రదేశము వేడిగా ఎర్రగా ఉంటే అప్పుడు బెల్లడోనా చాలా మంచిది. అర్థందా? ఎక్కువ వేడిగా ఉండాలి, ఎర్రగా ఉండాలి, గడ్డగట్టిగా ఉండాలి. అప్పుడు బెల్లడోనా చిన్నదైతే చిన్న ఇంజరీ అయితే 30, పెద్ద ఇంజరీ అయితే 200.
ఇక్కడ మీకేం డౌట్ రాలేదు ఎవరు కూడా? ఒకటి బెల్లోడ్ 6 లేదా ఒక డౌట్ ఇంకా హైపర్కం వేయాలి కదా సార్ ఇంజరీ అయితే. గుడ్. ఇంకో డౌట్, ఒక డౌట్ ఇది. ఒకటేమో 6 వేయద్దా అని, ఇంకోటి హైపర్కం వేయచ్చా, ఇంకా ఇంకేం డౌట్? ఎగ్జాక్ట్ బెగస్లీ వేయచ్చు. అయితే హైపర్కం ఎందుకు వేయలేదు? ఎగ్జాక్ట్లీ గుడ్. అక్కడ తుప్పు పట్టినవి ఏమి లేవు, అందుకని హైపర్కం వేయలేదు. ఓకే, కరెక్ట్. అందుకని హైపర్కం యాంటీసెప్టిక్ ట్రీట్మెంట్ అవసరం లేదు, ఓన్లీ బ్లీడింగ్ ఆపడానికి మాత్రమే యాంటీ హెమరేజిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఇచ్చినాం పెగాసిల్. దాని తర్వాత ఆ యొక్క బయట అయింది కదా, ఏమైంది, బయట అయింది, టీత్ పోయి కూర్చుకున్నది. ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ బైట్. నెక్స్ట్ టాపిక్ మీకు బైట్సే. అందుకని రెండింటి సరిపోద్ది కదా అని బెల్లోడ్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత చాలా ఫాస్ట్ రికవరీ వచ్చింది. ఇంజరీ, సడన్ ఇంజరీ వస్తుంది ప్లస్ బయటికి వస్తుంది అనే విషయం ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది. అర్థమైందా? అప్పుడు బెల్లోడ్ 30 ఇవ్వడం జరిగింది. రాసుకోండి పాయింట్స్. గాయం తగిన దేహ భాగంలో బెల్లోడ్ టైప్ చేయండి. గాయం తగిలిన దేహ భాగంలో మెత్తగా మృదుగా ఉన్నప్పుడు ఆ భాగం గాయమైన వెంటనే బ్రాకెట్లో సడన్ రాసుకున్నారా? వెంటనే ఎర్రబోట, వేడిగా ఉండుట, రక్తస్రావం కూడా ఉండవచ్చు. రక్తస్రావం ఉన్నా కూడా బెల్లును తగ్గిస్తుంది, గుర్తుపెట్టుకోండి. రక్తస్రావం కూడా బెల్లును తగ్గిస్తుంది. ఒకవేళ చీమ్ పడితేనా? చీమ్ పడితే బెల్లును పనిచేయదు. అది మళ్ళీ వేరే హెపార్, మనం చెప్పుకున్నాం ఇంతకుముందు హెపార్ సల్ఫ్ అని, అది మాత్రం ఇవ్వాలి. వీరికి బెల్లడోనా 30 ఒక మోతాదు వెంటనే ఇవ్వాలి. అది ఎంత ఫాస్ట్ వచ్చిందో మనకు ఆర్గాన్లో సెకండ్ హాఫ్ ఎగ్జామ్ ఉంది కదా, అది ఎంత ఫాస్ట్ వచ్చిందో మనం అంత ఫాస్ట్ ఇవ్వాలి. బెల్లడోనా 30 ఒక డోసు ఇచ్చి ఎంబడే వేయాలి. వెంటనే వేసిన తర్వాత అది కూడా వెంటనే తగ్గిస్తుంది. రోగము ఫాస్టే, డాక్టరు ఫాస్టే, ఔషధం ఫాస్టే. అవునా లేదా? అప్పుడు వెంటనే అది కూడా అంత ఫాస్ట్ తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. స్లోగా తగ్గదిరా, చాలా ఫాస్ట్ తగ్గుతుంది. అయిన తర్వాత పెద్ద గాయమైనతో బెల్లోడ్ 200 ఇవ్వాలి. పెద్ద గాయమైనతో బెల్లోడ్ 200 ఇవ్వాలి. ఎగ్జాంపుల్ అని రాసుకోండి. పెదవులు, మృదుగా ఉండే ప్రదేశాలు పెదవులు ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ స్టాఫిసాగ్రియా.
బెలూన్ 6 వాటర్. వాటర్ మాక్సిమం వాటర్. చెట్టు అది చెట్టే కానీ అది సరిపోతారు సార్. నెక్స్ట్ సాఫిజాగ్రియా. స్టాఫిజాగ్రియా ఎప్పుడు ఇస్తుంది చెప్పండి? కోసినటువంటి వాటి. ఎగ్జాక్ట్లీ, గుడ్. లీనియర్ ఇంజరీస్ కదా. అంటే మీరు నోట్స్ సరిగ్గా చదవలేదా రాయలేదా? రెండు జరగలేదా? చాలా స్లో, సబ్బు స్లో. సరేనా? అందుకని నేనేమంటున్నా, ఇవాళ క్లాస్ అయిపోగానే వెళ్ళి రాయండి, నోట్స్ రాయండి. నోట్స్ రాసి పోస్ట్ చేయండి. మీకు చాలా ఫాస్ట్, చాలా మంచిగా, అంటే మీకు ఇది విన్నది మీకు ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేయడానికి ధైర్యం వస్తుంది. నెక్స్ట్ క్లాస్ వరకు మీకు కొన్ని డౌట్లు రావాలా, అప్పుడు మీరు చదివినట్టు. అర్థమైందా? అప్పుడు మీకు ఇంప్లిమెంటేషన్ వస్తున్నట్టు. అందుకని కష్టంగా చదవండి, రాయండి, రాసుకో. అది వినండి. లీనియర్ ఇంజరీస్ లో ఆపరేషన్ థియేటర్ల కోసం చూసినప్పుడు అటువంటి వాటిలో స్టాఫిజాగ్రియా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక లాసరేటెడ్ ఇంజరీస్ కాదు, గుర్తుపెట్టుకోండి. లాసరేటెడ్ ఇంజరీస్ విల్ బి హీలింగ్ స్లో. ఎందుకు? అది బయట నుంచి వచ్చింది. కానీ ఇక్కడ ఏమైంది? ఒక లైన్ గా కరెక్ట్ సర్జికల్ గా పోయడం జరిగింది. ఇది స్టాఫిజాగ్రియా ఇస్తే వండర్ఫుల్ గా చాలా ఫాస్ట్ పనిచేస్తుంది, చాలా ఫాస్ట్ పనిచేస్తుంది. ఇక్కడ మెదల్స్ దెబ్బ తినలేదు, స్కిన్ దెబ్బ తినలేదు, అందుకని హీలింగ్ ఫాస్ట్. దెబ్బ తిన్నదంటే ఇర్రెగ్యులర్ ఎడ్జెస్ అవన్నీ ఉండవని, లాసరేటెడ్ ఎడ్జెస్ లో ఉండే ఇర్రెగ్యులర్ ఎడ్జెస్ అవన్నీ ఉండవని. డోసేజ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్టాఫిజాగ్రియాలో ఎట్లా చేయాలనేది. ఆరికా కోర్స్ లాగా ఇవ్వాలని చెప్పుకున్నాం కదా. రాసుకోండి, ఈ పాయింట్ రాసుకోండి. స్టాఫిజాగ్రియా లీనియర్ ఇంజరీస్ లో, లీనియర్ ఇంజరీస్ లో అనగా చాకు లాంటి పదునైన వస్తువులతో కోసిన గాయములలో, పదునైన వస్తువులు లాంటి వాటితో కోసిన గాయములలో రేఖీయ గాయములు, తెలుగులో రాసుకోవాలి. రేఖీయ గాయములలో when there is tearing pains are there, చీల్చుతున్నట్లు నొప్పులు ఉన్నప్పుడు స్టాఫిజాగ్రియా 6 తో ప్రారంభించి స్టార్ట్ విత్ ద స్టాఫిజాగ్రియా 6. ఆర్నికా కోర్స్ వల్లనే ఇవ్వవలను, ఆర్నికా కోర్స్ వల్లనే ఇవ్వవలను. వీలైన వాళ్ళు మైక్ ఆన్ చేయాలి, వీడియో ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో కేసులో అయిపోయినాం. ఇంకో కేసులో ఇది సర్జికల్ ఇంజరీస్. సర్జరీస్ కూడా స్టాఫిజాగ్రియా విల్ వర్క్ వండర్ఫుల్లీ. రాసుకోండి. శస్త్రచికిత్స అనంతరం, ఆఫ్టర్ ఆపరేషన్స్ give స్టాఫిజాగ్రియా 30 or 200. మోస్ట్లీ 200. ఎందుకంటే ఆపరేషన్ అనేది మాక్సిమం మేజర్ గానే ఉంటాయి కనుక 200 వేయండి. వేయవలెను. ఓకేనా? మరి పైపోతా
పైపోతే ఏంది క్యాలెండర్. గుడ్. పైపోతే ఏం చేసినాం క్యాలెండర్ రాసుకోండి. పైపోతగా క్యాలెండర్లో వాడవచ్చును. నెక్స్ట్ స్టాప్ చాకరీ అయిపోయిందా? నెక్స్ట్ ఎకోనైట్. ఎక్కడ మనం ఎప్పుడు వేస్తాం? Sudden shock. Exactly. Sudden shock. The word used should be used as shock. Not only sudden. Sudden also in the belladonna. There is difference in belladonna and econitis. Econitis will be in shock. Econitis will remove the patient from shock to normal condition. ఇక్కడ వాడు దెబ్బని తగలలే. కొన్ని కేసెస్లో econitis వాడికి దెబ్బని తగలదు, కానీ వాడి మానసిక శరీరానికి దెబ్బ తగిలింది ఆల్రెడీ. వాడు బైక్ మీద పోతుంటాడు, బస్సు ఎదురుగా వచ్చింటది, బస్సు వాడు బ్రేక్ వేసిండు, కానీ మీ కింద పడిపోయిండు, మధ్యలో వెళ్ళింది. ఇంకేం దెబ్బ తగలే, బస్తా వెళ్ళింది దెబ్బ తగలే, కింద కూడా పడిపోయిండు, మా గడ్డి మీదనే పడ్డాడు, కానీ మధ్య లేదు, ఏవో మాట్లాడుతున్నాడు. ఎందుకు మరి దెబ్బ తగలే కదా? షాక్ అంటే మైండ్ దెబ్బ తగిలింది ఆల్రెడీ. అందుకని మీరు స్పిరిచువాలిటీ, హోమియోపతి రెండు సైమల్టేనియస్గా చదువుకోవడం చాలా మంచిది. అప్పుడు బాగా అర్థం చేసుకుంటుంది మీరు డిసీజ్ ని. దెన్ యూ కెన్ బికమ్ ఏ గుడ్ డాక్టర్. డెఫినెట్లీ యూ విల్ బికమ్ ఏ గుడ్ డాక్టర్. మీరు చాలా అంటే చాలా ఫేమస్, బాగా మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళకి మాత్రం మెయిన్ గా స్పిరిచువల్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే డిసీజ్ ని క్లియర్ గా పర్సీవ్ చేయగలిగే గ్రహణ శక్తి చాలా కీన్గా ఉంటుంది. మీరు ఓన్లీ ఫిజికల్ బాడీ చూస్తారు, అందుకని వాళ్ళకి సక్సెస్ రేట్స్ తక్కువ ఉంటాయి. ఎకోనెట్ షాక్ అనమాట. ఆ షాక్ నుంచి పడిపోయిన తర్వాత ఎకోనెట్ ఇస్తే ఎంబడే షాక్ నుంచి బయటకు వస్తారు. ఆల్రెడీ మీకు చెప్పిన షాక్స్ లో చెప్పినా లేదా? ఓకే. సో ఎకోనెట్ ఈస్ గివెన్ ఫర్ ది షాక్స్ ఆఫ్టర్ ఇంజురీస్. రాసుకోండి, అది కూడా రాసుకోండి. ఎకోనైట్ నాపెల్లస్ హెడింగ్ మీకు ఎక్కువ చెప్పట్లేదు, ఎందుకంటే ముందు మీకు అర్థం చేసుకోవాలి, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఎక్కువ అయితే మళ్ళీ బరువు అవుతుంది. మీరు మోస్తుంటే బరువు ఎక్కువ చేస్తాం. రాసుకోండి. ఎకోనైట్ ఏదైనా గాయం తగిలిన వెంటనే కానీ లేదా గాయము తగలకుండాను రోగి షాక్ లోకి వెళ్ళిపోయిన ఎడల తెలుగులో ఏమంటాం షాక్ ని? అదురుపాటు. కరెక్ట్, అదురుపాటు, ఘాతం అనుకోవచ్చు. అదురుపాటు. రోగి అదురుపాటు చెందినప్పుడు ఎకోనైట్ అప్పుడు ఎట్లా ఉంటది? ఏమో రాష్ట్రం మీరు షాక్ కదా. షాక్ అంటే అర్థం కావాలి కదా మీకు. షాక్ అంటే అర్థమైంది అంటే అప్పుడు వాడు ఏవేవో మాట్లాడుతుంటాడు. లేదా ఫస్ట్ షాక్ అంటేనేమో స్పృహ కోల్పోవడం. రాసుకోండి. ఫస్ట్ షాక్ అంటే కూడా రాసుకోండి. అక్కడ షాక్ అనేది అనే వర్డ్ ఉంది. షాక్ అనగా ఫస్ట్ పాయింట్ స్పృహ కోల్పోవుట. రెండో పాయింట్ స్పృహ ఉన్నను పూర్తిగా బాహ్య స్మృతి ఉండకుండుట. అనగా మాట్లాడే మాట
చేసే పని పొంతన ఉండదు. నో కోఆర్డినేషన్ బిట్వీన్ ది మైండ్ అండ్ టాక్. Situation, there is incoordination of the talking. No coordination in the talking. అప్పుడు ఎకనెట్ 200 కానీ 1M కానీ తీవ్రతను బట్టి 200 కానీ 1M కానీ ఇవ్వవలెను. ఇది రోగిని సాధారణ స్థితికి అనగా షాక్ నుండి బయటికి తీసుకొని వచ్చును. షాక్ నుండి బయటికి తీసుకొని వచ్చును. ఎకనెట్ 200 కానీ మోస్ట్లీ 1M వేస్తాం ఎక్కువ, ఎందుకంటే మెంటల్ బాడీలో ఎఫెక్ట్ చూపించింది కదా. అది ఇంజరీ ఫిజికల్ బాడీలో ఉంటే మాత్రం 200 ఇస్తాం. ఓకే, నెక్స్ట్ అకౌంట్ అయిపోయిందా? అర్థమైందా? చూసేదా అకౌంట్ మంది ఎవరైనా బెల్లుడా మంది చూసిండ్రా? చూడని వాళ్ళు ఎవరు ఉన్నారా? మనం చూసిన వాళ్ళు అందరు చాలా మంది ఉంటారులే. చూడండి వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇంకా సార్ చూడండి వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. చూడండి మేము చూడలేదని. బెల్లడోనా చూడలేదు సార్, చూడలేదు. ఎవరు సార్ మీ పేరు? రఘురామ్ నా పేరు. రఘురామ్ గారు. ఓకే గుడ్. అంటే దాన్ని బట్టి నేను చెప్తాను. నవీన్ సార్ మీరు కూడా చూడలేదా? చూడలేదు సార్. సరే నెక్స్ట్ ఇంకెవరైనా? సార్ వాడేస్తున్నాం కానీ చూడడం అంటే టింక్చర్ ఆర్ పిల్స్ లోనూ చూస్తున్నాం సార్. సరే మరి చూడాలంటే మరి ఎట్లా? మీరు వస్తే చూపించేది. ఓకే సార్, మీరు చెప్పేది ఇంతకుముందు ఒకసారి. మీరు మనం సర్వీస్ చేసే ప్రదేశాలు, రఘురామ్ గారు మీరు హైదరాబాద్ లో ఉంటారు కదా, ఏరియాలో ఉంటారు మీరు? హైటెక్ సిటీ అండి. హైటెక్ సిటీ అంటే మేదిపట్నంలో వేదభూమిలో జరుగుతుంది సర్వీస్ సండే. అవునవును సార్, అవును. మీరు ఒక్కసారి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇట్లా పేరు చెప్పండి, ఇట్లా క్లాసెస్ లో వింటున్నామండి, ఇక్కడ చూడడానికి వచ్చామంటే వాళ్ళు చూపిస్తారు. ఏం సార్? ఓకే, సండే వెళ్ళండి. సండే 8 o'clock అట్లా వెళ్ళండి. మీరు ఎక్కడ ఉంటారు సార్? నేను నాగర్ కర్నూలు సార్, నాగర్ కర్నూలు. ఓకే ఓకే. నవీన్ సార్ మీరు కూడా ఆనంద్ సార్ వస్తాడు, కంచారు ఆనంద్ సార్ వస్తాడు, ఆయనతో పాటు రావచ్చు మీరు కావాలంటే. మీరు కూడా వచ్చి చూడొచ్చు. ఓకే సార్. అప్పుడు ఏంటంటే మీకు ప్రాక్టికల్ చూస్తారు. ప్రాక్టికల్ చూసినప్పుడు మీకు కరెక్ట్ అర్థమవుతుంది. ఓకేనా? అప్పుడు ఇప్పుడు ఇది స్క్రూ డ్రైవర్ ఇట్లుంటది, పాన ఇట్లుంటది అని చెప్పిననుకో, అరే నాకు బుర్రకెక్కలేదు, ముందే చూపిస్తే ఏమైనా అర్థమైపోతుంది. అవునా లేదా? అప్పుడు ఈజీ వస్తుంది, లేదా దాన్ని ఏదో ఊహించుకోవడం జరుగుతుంది. ఓకేనా? సరే నెక్స్ట్ ఎక్కడ అయిపోయింది. రెడంపాల్. నెక్స్ట్ డ్రగ్ ఈజ్ రెడంపాల్. రెడంపాల్ ఎప్పుడు ఇస్తాం చెప్పండి, ఎవరైనా చెప్పండి. When the injury is punctured. అది తగిలిన దెబ్బలు ఎంతకాలం అనుకో పూడక నల్లబడి మంట ఉండొచ్చు. లెడంపాల్ 200 ఇవ్వచ్చు. ఎట్లా సార్? అర్థం కాలేదు మీరు అనేది. అది ఏదైనా దెబ్బ తగిలి అక్కడ నల్లబడి ఉంటే, మంట ఉంటే లెడంపాల్ 200 ఇవ్వచ్చు అండి. అట్లా కాకుండా దానికి కొన్ని సింటమ్స్ ఉంటాయి రెడంపాల్కి, అదే మనం చదువుకోబోతున్నాం. ఏం సార్ చెప్తా. ఆల్రెడీ మేము క్లాస్ లో చదువుకున్నాం. రెడంపాల్ ఎక్కడ ఇవ్వాలి? గాయం లాగినట్టు ఉండడం. పంచర్డ్ ఇంజురీస్. ఇంజురీస్ ఆర్ వెరీ బై ది పంచర్డ్ ఇంజురీస్. ఒక మొనదేలిన వస్తువులతో సూది
ముళ్ళు ఇవి వచ్చినప్పుడు ఏమైంది, నొప్పి బాగా లాగుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు కాలుకు ముళ్ళు వచ్చింది అనుకో, అది మోకాల వరకు కూడా నొప్పి గుంజుతుంది. అదే ఇంకా ఎక్కువ ఉంటే తొడ వరకు గుంజుతూ ఉంటాం నొప్పి, అంటే కింద నుంచి పైకి గుంజుతున్నది నొప్పి. అట్లా ఏదినా సరే ఇంజరీస్ లో, మెయిన్లీ పంచర్ ఇంజరీస్ లో నొప్పి గాయం తగిలిన దేహ భాగం నుంచి పైకి బాగుతుంటది. అప్పుడు మనం లెడం పాలిస్తే అది మళ్ళీ కింద తీసుకొస్తుంది, డిసీజ్ తీసుకొచ్చి మళ్ళీ అప్లై నుంచి కూడా తీసేస్తుంది. తర్వాత నొప్పి ఉండదు, మళ్ళీ నొప్పి ఉండదు, ఇక హాయి ఉంటుంది, ఫ్రీగా మూవ్ కావచ్చు. అంటే ఈవెన్ హైపర్కి ఎట్లా వర్క్ చేస్తుందో నర్వ్స్ మీద అంత ఎఫెక్ట్ చూపించేది లెడం పాల్, గుర్తుపెట్టుకోండి. అందుకని పంచర్ ఇంజరీస్ లో మాక్సిమం హైపర్కం అవసరం ఉండదు, లెడం పాలిస్తే క్లియర్ అయింది. పల్లెటూరులో చాలా మంది ముళ్ళు కూర్చుని అంటారు, అమ్మా అది వేరు, అది తర్వాత చెప్తాను. ఓకే, మృదేళ్ళ వస్తువులు కూర్చున్నప్పుడు వచ్చే గాయాలన్నింటిలో కూడా ఇట్లా వస్తుంది. ఓకేనా, రాసుకో. లెడం పాల్, LEDUM, లెడం పాల్, లెడం LEDUM, లెడం పాల్. లెడం పాల్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే when the injuries are made by the sharp instruments. punctured injuries రాసుకోవచ్చు, punctured injuries. punctured injuries, punctured injuries లో లెడం పాల్ ఇవ్వవచ్చును. గాయం తగిలిన భాగం నుండి నొప్పి పైకి పాకుతున్నాడు అలా గుర్తుపెట్టుకోండి, ఇది మైండ్లో పెట్టుకోండి. నొప్పి పైకి పాకుతుంటది, పాదంలో గుచ్చుకుంటే యాంకిల్ దగ్గరకో, మోకాల దగ్గరకో, హిప్ దగ్గరకో పాకుతుంటది. నొప్పి పైకి పాకుతున్నాడు అలా లెడం పాల్. లెడం పాల్ ఇచ్చిన నొప్పి మళ్ళీ క్రమంగా దిగిపోవును, నొప్పి క్రమంగా దిగిపోవును. నొప్పి క్రమంగా దిగిపోవును కిందికి. మరుసటి దినము నొప్పి కూడా తగ్గిపోవును. మరుసటి దినము నొప్పి కూడా తగ్గిపోవును. ఓకేనా సార్? పొటెన్సీ 6 ఇవ్వాలా 30 ఇవ్వాలి సార్? 6 మోస్ట్లీ 6 తో స్టార్ట్ చేయొచ్చు ఇంటెన్సిటీని బట్టి. అయితే 30 గాయం చిన్న అయితేనో 6, కొంచెం పెద్ద అయితే 30. మోస్ట్లీ 30తోనే స్టార్ట్ చేయొచ్చు, రాసుకోండి. గాయం మరీ చిన్నదైతే, ముళ్ళు కానీ అటువంటివి అయితే లెడం పాల్ 6 ఇవ్వవచ్చును, రాసుకోండి అది కూడా. గాయం కొంచెం పెద్దదైతే, తుప్పు పట్టి ఉన్నాయలా, when it is rusted, injury when it is rusted, when it is rusted, you can give 30. You can give
నెక్స్ట్ అప్పుడు ఇస్తే అది మెల్లమెల్లగా మొత్తం తగ్గించుకుంటా ఇంజురీ కూడా తగ్గిస్తుంది. మళ్ళీ తర్వాత అవసరం ఉంటే మరి చెప్పిన పంచడం చేసుకో చెప్పిన మిగతా దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ లెడంపాల్ అయిపోయింది. అయిన తర్వాత ఇంకొక రెమెడీ ఇంతమంది ఎప్పుడు వినే రెమెడీ హిప్పోజియం. HI PPO ZIUM హిప్పోజినం. ఇందులో ఒక స్పెసిఫిక్ పాయింట్ ఉంటది. ఎక్కడ దెబ్బ తగిలినా మామూలుగా అయితే నొప్పి ఉంటుంది కదా, అవునా లేదా? నొప్పి ముట్టుకొనియడు ఇవన్నీ ఉంటాయి కదా. అయితే హిప్పోజియంలో స్పెషాలిటీ ఏంటంటే అసలు నొప్పి ఉండదు వాళ్ళకి. అర్థంగా? ఏదో చాలా రేర్ కండిషన్లో చూస్తాం వీళ్ళని కూడా. ఇటువంటి దెబ్బ తగిలింది అది, కానీ ఎంత వచ్చినా నొప్పి ఉండదు వాళ్ళకి. వాళ్ళకి హిప్పోజినం 200 డోస్ ఇస్తే నొప్పి వస్తుంది. నొప్పి రావడం మంచిదా, నొప్పి పోవడం మంచిదా? గుర్తుపెట్టి చెప్పండి. నొప్పి లేకపోవడం మంచిదా, నొప్పి ఉండడం మంచిదా? ఉండడమే మంచిది. ఉండడం మంచిది. వైటల్ ఫోర్స్ పనిచేస్తున్నాడు. జాగ్రత్త. అంటే అక్కడ చెప్పండి లక్ష్మి. సార్ నొప్పి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటారు. కరెక్ట్. It is a protective mechanism given by the vital force. ఓకేనా? సరే. ఓకేనా? ఇప్పుడు ఏమైంది? నొప్పి రావడం మంచిదా, నొప్పి లేపడం మంచిదా? రావడం మంచిది. ఎందుకంటే దాన్ని బట్టి మనం విత్డ్రా చేసుకుంటాం మన హ్యాండ్ని. లేదా మనకు నొప్పి ఉంది అంటే మళ్ళీ అటువంటి పని చేయొద్దు అని లెక్క. అందుకని నొప్పి రావడం అనేది చాలా మంచిది. అప్పుడు అది క్లియర్ చేసుకుంటాం. అందుకని నొప్పి లేని కండిషన్ అనేది డేంజరస్ కండిషన్, గుర్తుపెట్టుకోండి. ఈజ్ నాట్ ఇన్ ఏ కరెక్ట్ మయాజం, సివిలిక్ మయాజం ఉంటుంది. ఓకే? అందుకని నొప్పి ఉండాలి. అందుకని హిప్పోజియం ఇస్తే వాడికి నొప్పి వస్తుంది. ఆ కండిషన్ పోయి నొప్పి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ నొప్పి కూడా అదే తగ్గిస్తుంది. మళ్ళీ ఆరోగ్య ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? హిప్పోజియమే 200 అదే మందు తగ్గిస్తుంది. ఓకేనా? నొప్పి ఉండదు అంటే నర్వ్స్ పాడే డ్యామేజ్ అనే లెక్క. అవునా? అట్లా చూసుకోండి. నెక్స్ట్ సార్ నెక్స్ట్ నొప్పి లేకపోతే ఇగ్నేషియా కూడా ఆలోచించచ్చా? ఏ సార్? నొప్పి లేకుండా అక్కడ దెబ్బ ఏమో పుండే ఎర్రగా వాపులు ఉంటే ఇగ్నేషియా వాడచ్చా? ఇగ్నిషియనా? ఇగ్నేషియా సార్, IGNATAI. ఐజియా? అది హిస్టరికల్ కండిషన్. యాక్చువల్ గా అది కొంచెం మీరు బాగా వచ్చిన తర్వాత దాన్ని బట్టి యూజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు సిమ్టమ్ బట్టి అది కాన్స్టిట్యూషన్ కూడా బేసిక్ చేయాల్సి వస్తుంది. అది ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఇంకా చాలా ఉన్నాయి అట్లా, అంటే ఇంజురీస్ లో పనికొచ్చేవి. కానీ ముందు అయితే ఈ బేసిక్స్ నేర్చుకుంటే అవి ప్రాక్టికల్ గా అప్లై చేస్తుంటే మిగతా అని అడ్వాన్స్ స్కిల్స్ తర్వాత. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్.
ఇది హిపోజియంలోనా? అసలు నొప్పి ఉండదు, వాడు తిమ్మిరికి విన్నట్టు అంతే. ఏరా దెబ్బ తిరిగి చూసుకుంటే ఆ దెబ్బ తిరిగి అయ్యా అని చూస్తావు, అప్పుడు చూస్తే అర్థం కడుతుంటారు. బెనకడం కాదు, ఇది దెబ్బనే. దెబ్బ తగులుతుంది, వాపు వచ్చింటది, అన్నీ వచ్చింటాయి, నొప్పి మాత్రం ఎక్కువడదు. తిమ్మిరిలాగా ఉంటుంది లైట్ గా అంతే. అంటే ఇంటెన్సిటీ, గాయానికి ఎంత ఇంటెన్సిటీ ఉండాలో అంత ఇంటెన్సిటీ ఉండదు అది. ఓకే, నెక్స్ట్ సార్ పొటెన్సీ సార్ హిపోజియం 200 సార్, 200. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. రాసుకోండి హిపోజియం. ఏదైనా గాయం తగిన ప్రదేశము నొప్పి లేకుండుట లేదా చాలా తక్కువ నొప్పి ఉండుట, చిమ్మిరెక్కినట్లు మాత్రమే అనిపించుట, చిమ్మిరెక్కినట్లు మాత్రమే అనిపించుట, when the injured part feels less pain or no pain or numbness of the part, numbness of the part, then you can give Hypogeum 200, not 30. Hypogeum 200 ఒక మోతాదు ఇవ్వవలెను. ఓకేనా? అయిపోయినట్టేనా ఇంజురీస్ మొత్తం? ఇంకేమైనా డౌట్ ఉందా ఇందులో? అయిపోయింది మొత్తం, చాప్టర్ అయిపోయింది ఇంజురీస్. ఓకేనా, అందరికి వచ్చినట్టేనా? హైపోజీనియం ఒక్కసారి రిపీట్ చేయరా సార్? హిపోజియమా? హిపోజియం. Hypogeum, when there is very less intensity of the pain or numbness of that part, injured part, or absolutely no pain of the injured part. ఆ ప్రదేశము తిమ్మిరెక్కినట్లుండి నొప్పి చాలా తక్కువగా ఉండి అసలు నొప్పి లేకున్నప్పుడు హిపోజియం 200 ఒక మోతాదు ఇస్తే నొప్పి వస్తుంది. నొప్పి వచ్చి అంతకుముందు మీరు మంది ఇచ్చినప్పుడు నొప్పి లేదు సార్, ఇప్పుడు మంది ఇస్తే నొప్పి వచ్చింది సార్ అంటే వాడు ఇచ్చినప్పుడు అయ్యో మనం కంగారు పడదు కదా. జనరల్ మనం ఏం చేస్తాం, నేను నొప్పి లేకుండా ఏ నొప్పి వచ్చింది అనుకో మనం టెన్షన్ పడి మంది ఇచ్చినామో తప్పించినామో అనుకుంటాం. అట్లా చాలా ఉంటాయి యాక్చువల్ గా కేసెస్. ఒక క్రిటికల్ కేసెస్ లో ఐసీయూ మీద ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు ఉన్నాడు యాక్చువల్ గా బతికే కండిషన్స్ కూడా లేవు. మిగతా వాళ్ళందరూ రోజు ఏం కాదు నాకేం కాదు తగ్గుతుంది మీరు ఎందుకు టెన్షన్ అవ్వకండి అంటున్నాడు అనుకో. ఇస్ ఇట్ గుడ్ కండిషన్? No sir, no, 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 it's not good condition. this he is out of ఆ కేసెస్ లో మనం తగ్గించలేము. ఆ మంది ఇచ్చిన తర్వాత ఆ కండిషన్ తగ్గి సార్ డాక్టర్ గారు నాకు ఇబ్బంది అవుతుంది, చాలా ఆయాసం వస్తుంది, నాకు ఎట్లా తగ్గించండి డాక్టర్ గారు అని అన్నాడు అనుకో, అప్పుడు గుడ్ కండిషన్. అంటే ఆ యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ ది రెండు మైండ్ కి బాడీకి కోరిలేషన్ ఉండాలి కదా. మైండ్ బాడీ కోరిలేషన్ పోయినట్టు అక్కడ మోస్ట్ డేంజరస్, వాడు చనిపోతాడు త్వరగా. సిబిలిటిక్ మయాసం, మోస్ట్ సిబిలిటిక్ మయాసం. అయితే రెండు కోరిలేషన్ వచ్చింది ఇప్పుడు. ఏది టెన్షన్ పడుతున్నాడు సార్ నాకు ఇంత ఇబ్బంది ఉంది సార్, ఆయాసం అవుతుంది సార్, తగ్గియండి అంటున్నాడు. అంటే కోరిలేషన్ మళ్ళీ స్టార్ట్ అయినట్టు రెండింటికి. దెన్ ఇట్ ఈస్ దే good condition. Again the patient will be in the curable lines, not incurable lines. అర్థమైందా? మీకు పాయింట్ చెప్తున్నారు.
ఇది అడ్వాన్స్ కండిషన్ కానీ చెప్తాను, అడ్వాన్స్ కేసెస్ ఇది. అర్థమైందా? నెక్స్ట్ ఇంజరీస్ ఇంకా నేను బాయ్ ఓకేనా? ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు గ్రూప్ లో పెట్టండి, చెప్తాను. భాస్కర్ రావు గారు, మీకు ఏదైనా డౌట్ అని అడిగారు కదా హెడ్ ఇంజరీస్ లో? వేసాం సార్, ఓపీఎం 1M వేసాను సార్, బాగానే రికవర్ అయ్యారు. గుడ్, Thank you, అంతే. ఏం భయపడాల్సిన అవసరం లేదు, బుక్ లో చూసి వేయండి. సరే, అయితే నా యొక్క సజెషన్ ఏంటంటే దగ్గర ఉండే మన హోమియో వైద్యాలయాలు ఏవైనా సరే అక్కడికి వెళ్ళేసి మీరు అక్కడ కేస్ టేకింగ్ రాయడము ఇవి చేస్తే మీకు సిమ్టమ్స్ ఎట్లా పట్టాలని మీకు తెలుస్తుంది. నేను ధైర్యం వస్తుంది. నేను WTT శ్రీకాకుళంకి వెళ్తున్నాను సార్, రాస్తున్నాను సార్. అప్పుడు మీకు ఎట్లా మనం కేసు పెట్టాలి కదా నీకు అర్థం అవుతుంది. ఓకే, గుడ్, ఫైన్. నౌ వి విల్ గో ఫర్ ది బర్న్స్ అండ్ స్కార్స్. కాలడం. ఇక్కడ మన క్లాసెస్ యొక్క ఫస్ట్ ఉద్దేశం ఏంటంటే ఎంత వీలైతే అంత జనాలకి, అంటే ఒక్కొక్క ప్రతి పల్లెటూరులో కూడా ఎమర్జెన్సీస్ కి వాళ్ళకి ఔషధం అందేట్టుగా ఉండాలి. అది మన యొక్క ఎయిమ్. ఎమర్జెన్సీ కండిషన్స్, ఆ పల్లెటూరులో వాళ్ళకి పాము గరిచింటది, లేకపోతే దెబ్బ తింటది, చాదనైతే మందేసి పంపించాలి. మనకు కంప్లీట్ గా మనం చేయగలంతో పంపిస్తే, వాళ్ళు కోఆపరేట్ చేస్తే, అప్పుడు అంటే లీగల్ కేసెస్ చూసుకోండి ఖచ్చితంగా. లీగల్ కేసెస్ కి అగైనెస్ట్ గా పోకండి. మీకు ఏమాత్రం డౌట్ వచ్చినా మందేసి పంపించేసండి. కనీసం వాడికి ఈ కండిషన్ నుంచి మన మందు తీసుకొస్తుంది, డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చి తగ్గించారంటే సరే, సంతోషం, మనకేం సంబంధం లేదు. మనకు రోజు సర్వ్ అయితే చాలు అట్లా అన్నమాట. అంతేగాని మన పేరు రావాల్సిన అవసరం ఏం లేదు. అవునా లేదా? అందుకని వాడు సర్వే కావడం మన యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ ఫస్ట్ ఎయిడ్ నేర్పడం అనేది మన ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ టాపిక్, బర్న్స్ అండ్ స్కార్స్. BURNS, బర్న్స్ అండ్ SCALDS, స్కార్స్. కాలుట మరియు బొబ్బలు. హెడింగ్, కాలుట మరియు బొబ్బలు. చెప్పండి, ఎప్పుడు కాలుట ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? వంట చేస్తుంటే పాపం ఆడవాళ్ళకి కాలుతూ ఉంటది కదా. మొగలు టేస్ట్ బాగాలేదంటారు అనుకో, ఇంకో దగ్గర కాలుతుంది. దానికి ఈ మందు మనకి రాదు, ఓన్లీ భోగి కాలినప్పుడు మాత్రమే ఈ మందు మనకు వస్తుంది. అందుకని మనం మాత్రం ఇప్పుడు భౌతికంగా కాలిన వాడికి మాత్రమే చెప్పుకుందాం, మానసికంగా కాలిన వాడికి మాత్రం ఇప్పుడు వద్దు. అది అడ్వాన్స్ క్లాస్ లో చెప్పుకుందాం. ఓకే, గంట తిప్పుతుంటే ఏదైనా కాలినప్పుడు, నూనె ఇలా తీసినప్పుడు, గుడ్. ఫైర్ యాక్సిడెంట్స్, ఇంకా ఎండలో పోతుంటే రాళ్ళ మీద కాలు పెట్టినప్పుడు కదా, చిన్నపిల్లలు పాపం. కమలడం కూడా దీని కిందికి వస్తుంది. కమలడం అంటే దెబ్బ వల్ల కమలడం దీని కిందికి రాదు, ఇంజురీస్ కిందికి వస్తుంది. దెబ్బ వల్ల కాదు, వేడి ఎక్కువ అయితే కూడా కమిలినట్టు, అది కూడా బర్నే. వేడి వల్ల, అగ్ని వల్ల, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ హీట్ will cause any alteration in the health in the skin, will call as burns and scars. అర్థమైందా? వేడి వల్ల డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ హీట్ వల్ల ఏది జరిగినా అది ఈ టాపిక్ లో మనకు వస్తుంది. ప్రత్యక్ష అగ్ని, సోలార్ ఫైర్. ఇంకా చెప్పాలంటే ఓకే, నెక్స్ట్ ఇట్లా మనకు డే టు డే ప్రాక్టీస్ లో మనం చూస్తుంటాం. ఇది ఇట్లా కారణం కానీ జరుగుతుంటాయి. అయితే ఇక్కడ మనకు అంటే మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా, 40 to 50% గాయాలకి బిలో ఉంటే క్యూరబుల్ కేసెస్. మీకు ఎందుకోసం చెప్తున్నా అంటే మీరు ఇచ్చే ముందు మీకు ఐడియా ఉండాలి కదా, ఎందుకోసం చెప్తున్నాను. 40% బిలో ఉండే గాయాలు అది ఏవైతే ఉన్నాయో కాలడాలు, వాటిలో ఆల్మోస్ట్ చాలా 90% కేసెస్ తగ్గుతాయి.
40 to 60% తక్కువ స్కోప్ ఉంటుంది తగ్గడానికి. 80% చాలా క్రిటికల్ కేస్, 80% బర్న్స్. 90% బర్న్స్ నో స్కోప్. ఎందుకు? లోపల మొత్తం ఉడికిపోయి ఉంటుంది. గుర్తుపెట్టుకో, లోపల మొత్తం అవయవాలన్నీ ఉడికిపోయి ఉంటాయి. ఆ ఉడికిపోయినప్పుడు 1, 2 days, 3 days, 4 days లా ఖచ్చితంగా వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నా సరే, మాట్లాడుతున్నారు అనిపించిన మంచిగా మాట్లాడుతుంటారు వాళ్ళు. ఆ 1, 2 days కూడా బాగానే ఉంటారు, కానీ లోపల అవయవాలు మొత్తం కమిలిపోయి ఉంటాయి, కమిలిపోయి చనిపోతారు. డిహైడ్రేషన్ ఒకటి, డిహైడ్రేషన్ కండిషన్ కూడా వస్తుంది, లేకపోతే కుళ్ళిపోతాయి మొత్తం. అందుకని చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకని బర్న్స్ లో మేజర్ బర్న్స్ లో మాత్రం మీరు జాగ్రత్త. మైనర్ బర్న్స్ లో పర్లేదు, ఇచ్చుకోవచ్చు, మందులు ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే లీగల్ ఆస్పెక్ట్స్ కూడా చూసుకోండి, భయపడాలని అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, మానవత్వంగా మందు వేసి పంపించవచ్చు. అయ్యా మాకు ఖచ్చితంగా మీరు తగ్గించాలి అంటే భగవంతుడు చెప్పినట్టు భగవంతుడు మనం ఆదేశిస్తున్నట్టు అనుకొని, అయ్యా నేను అయితే డిగ్రీ పాస్ కాలేదు కానీ మీ ఇష్టం అని ఇచ్చేయచ్చు. అర్థందా? అట్లా ఇదన్నమాట డిగ్రీస్ ఆఫ్ ఇంజురీస్ లో మనం జస్టిస్ చేసుకోవాల్సింది. ఏవి అంటే మళ్ళీ దాని యొక్క సైన్స్ వేరే. మళ్ళీ దానికి 40% వస్తుంది, 50% వస్తుంది అంటే మీకు జనరల్ రఫ్గా అనుకోవచ్చు, ఎక్కువైందా ఇంజురీ తక్కువైందా అనుకోవచ్చు. మళ్ళీ దాని క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటాయి. రూల్ ఆఫ్ 9 అది మళ్ళీ వేరే. ఓకేనా? అది ఇక్కడ ఏం చెప్పాలనుకోలేదు. నెక్స్ట్ అయితే ఇంజురీ ఏదైనా బర్న్స్ అయినా వెంబడే ఏం చేస్తాం మనం? నీళ్లు First aid దాని మీద వేస్తున్నారు, వెయ్యాలి కదండి. చన్నీళ్ళల్లో చేతి పెట్టాలి. రగ్గు పెట్టి కప్పుతారు సార్. చెప్పండి, డిస్టర్బెన్స్ వస్తుంది. కాలిన భాగాన్ని నీటితో కడగాలి, అలా కంటిన్యూస్ నీళ్లు వేయమంటారు. యు ఆర్ గోయింగ్ అగైన్ యాంటీపతి. నెక్స్ట్ ఎవరైనా ఇంకెవరైనా? లేకపోతే వదిలేని దుస్తులతో ముందు బాగా ఎక్కువ కాలుతూ ఉన్నప్పుడు వదిలేని దుస్తులను కప్పాలి సార్. వివేకానంద గారు మీరు చెప్పండి, ఏంటి చెప్తున్నారు? అదే కాలుతున్నప్పుడు ఎక్కువ కాలితే వదిలేని దుస్తులతో ముందు వాళ్ళని కప్పాలి వెంటనే. దేంతో కప్పాలి? అదే రగ్గులు వదిలేని దుస్తువులు ఏమైనా ఉంటే వెంటనే కప్పాలి ఎక్కువ కాలుతున్నప్పుడు. కప్పితే మొత్తం అంటుకుపోతాయి అవి కూడా. మంటను ఆపడానికి కొనుకొస్తాయి ఇవి, మంటను ఆపడానికి కొనుకొస్తాయి. అదే మంట ఆపడానికి కాదు. అంటే మనం మంట అయిన తర్వాత మనకు కాలింది, వెంటనే ఏం చేస్తున్నాం? శ్రీమాత నెక్స్ట్ సలైవా తీసి రాస్తాం గాయం పైన, లేదంటే టూత్ పేస్ట్ అట్లా పెడతాం. గుడ్. సలైవా ఇస్ ఏ గుడ్ రెమెడీ. నెయ్యి రాస్తాం మామూలుగా, చాలా మంది ఇంట్లో ఏదంటే తక్కువ తీసేసి రాస్తాం. అర్థమైందా? అయితే నీళ్ళు మాత్రం కడగవద్దు. మామూలు చాలా మంది చెప్తారు వెంబడి నీళ్ళు పెట్టామంటారు. ఎందుకంటే అది వేడి ఉంది కదా, సలై అవుతుందని వాళ్ళ ఉద్దేశం. ఇట్ ఈస్ యాంటీపతి. అగైన్ నీళ్ళ నుంచి పెడి తీయంగానే బొబ్బలు వచ్చేస్తాయి. బొగ్గలు వస్తాయి. ఎందుకంటే అది రియాక్షన్ చూపిస్తుంది. మళ్ళా నన్ను ఎవరు అంటి పెడుతున్నాని అది మళ్ళీ రియాక్షన్ చూపిస్తుంది. అందుకని యాంటీపతి కాదు మనకు కావాల్సింది. ఎందుకంటే మనం ప్రాణం ఉంది కనుక హోమియోపతి చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? బొబ్బలు రాకుండా యాంటీసెప్టిక్ దాన్ని చేయాలి. పసుపు, నెయ్యి రాయొచ్చు, లేదా పైపూతగా ఏం చేయొచ్చు? ఫస్ట్ నేనేం చేస్తా అంటే, కాలింది అనుకో ఫస్ట్ బెల్లడం తట్టి ఉడసేస్తా. ఎవరైనా సరే కాలింది అనుకో, ఎక్కువ కాలితేనో బెల్లడం 200, తక్కువ కాలితే బెల్లడం 30. ఫస్ట్ ఇంకేం చేయను, నో తెచ్చి అది వేస్తా. దాని తర్వాత ఆ గాయం కాలింది ఉంటుందా ఆ ప్రదేశానికి ఏమన్నా దుప్పట్లు కానీ బట్టలు కానీ అంటున్నాయా, దాన్ని మెల్లగా తొలగించాలి. ఎందుకంటే అవి సెప్టిక్ అయితే రేపట్నాడు చీమ్ పడతాయి. అందుకని ఇలాంటి బట్టలు కానీ ఆ ప్రదేశంలో, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు బట్టలు ఉంటాయి కదా మనుషులుగా, మనం కాలినప్పుడు అవి అతుకుంటాయి.
అప్పుడు ఆ యొక్క ప్రదేశాన్ని తీసేయాలి. అయిన తర్వాత దాన్ని అక్కడ ఏమి అంటే అతుకున్నవి ఏమి లేకుండా తీసేయాలి. తర్వాత దారాలు కానీ బట్టలు కానీ ఏం లేకుండా తీసేయాలి. తర్వాత బెల్లం 30 గంట 100 కానీ ఇవ్వాలి. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మనం ఆ యొక్క ప్రదేశాన్ని నీటి శుభ్రంగా వేసేసినాం. చేసిన తర్వాత బెల్లం 30 గంట 100 కానీ వేసేసినాం. తర్వాత పైపూత ఏం చేయాలి అంటే అజార్ డిరెక్టా ఇండికా రాసుకోండి. అజార్ డిరెక్టా ఇండికా అంటే ఏంది? నీమ్ వేప. ఇది మాత్రం అందరికీ అర్థమైపోయింది. ఏం నవీన్ సార్, అంతేనా? వేప వేప సార్. అజార్ డిరెక్టా ఇండికా మొదటించారని ఉంటుంది మన దగ్గర. అది దానికి పూయాల. పూస్తే ముందు పైవేదం చెప్తున్నా, ఎక్స్టర్నల్ చెప్తున్నా, తర్వాత ఇంటర్నల్ చెప్తా. ఎక్స్టర్నల్ గా ఫస్ట్ అజార్ డిరెక్టా మందులు పూయాలి. అయిన తర్వాత ఇంజరీస్ కి కొంచెం మేజర్గా ఉన్నాయనుకో, ఒక నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళు ఒక అవసరాలు వాళ్ళు తీసుకొచ్చిండ్రు. చిన్న పాపని 8 years పాప అంతే. తేజాబ్ మీద వస్తుంది ఆ పిల్ల. తేజాబ్ అని ఉంటుంది చూసినావా? అవసరాల ఇండ్లల్లో వాళ్ళ షాప్ లో బంగారం కరిగేయనికి వాడతాం, తేజాబ్ అని వాడతాం. యాసిడ్, కంప్లీట్ స్ట్రాంగ్ యాసిడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, తేజాబ్ అంటారు దాన్ని. అది పోసుకుని మొత్తం ఇట్లా పై నుంచి కింది వరకు, ఇక్కడ నుంచి ఇట్లా పోసుకుంటే మొత్తం కాలిపోయింది. మొత్తం కాలి మొత్తం దగ్గరకు వచ్చేసింది చర్మం గిడంతా. తీసుకొచ్చింది ఇప్పుడు మన ఇంటికి తీసుకొచ్చింది. అప్పుడు మా నాన్న వాళ్ళు చూసి దానికి బెల్రో 200 ఫస్ట్ వేసిండ్రు. తర్వాత అజార్ డిరెక్టా ఇండికా ఒక నవనీతాన్ని తయారు చేసి పెట్టిండ్రు. రోజు నవనీతం అంటారు. అంటే ఎట్లా తయారు చేస్తారంటే ఒక 2 స్పూన్ల ఆముదం నూనె, 2 స్పూన్ల కొబ్బరి నూనె, రెండు ఒక మంచి శుభ్రమైన దాని మీద, అది మనం ఏమంటాం చానరాయి అంటాం కదా, ఏదైనా మంచి సర్ఫేస్ క్లీన్ గా ఉండే సర్ఫేస్ తీసుకొని అందులో 2 పోసి ఒక ఐస్ ముక్క ఉంటుంది చూసినావా? ఐస్ ముక్క తీసి రంగడియాలి. దాన్ని ఇట్లా రంగడిస్తే తెల్లగా నుడిసి వస్తుంది. దొరగా వచ్చిన తర్వాత అజార్ డిరెక్టా ఇండికా మొదటి నుంచి దాన్ని ఒక 30-40 చుక్కలు అందులో వేయాలి. క్వాంటిటీని బట్టి అప్రాక్సిమేట్ గా ఎక్కువ తక్కువ ఏం కాదు. వేసి మళ్ళీ రంగడియాల. ఒక తెల్ల నురగ లాంటి మొత్తం మందు వస్తుంది. దాన్ని నవనీతం అంటారు. దాన్ని ఒక కోడికతో కానీ పత్తితో వద్దు, మళ్ళా అవి దారాలు అనుకుంటాయి. కోడికతే బెటర్. ఈకతో దాన్ని పూయాలి. రోజు ఉదయం సాయంత్రం పూస్తుండాలి నవనీతాన్ని. పూస్తుంటే చాలా మేజర్ బర్న్స్ లో చాలా ఫాస్ట్ గా వస్తుంది నవనీతం. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ఈ నవనీతాన్ని పూయాలి. ఇది పూస్తూనే ఉండాలి. రోజు 3 సార్లు కూడా పోయొచ్చు, ఇంటెన్సిటీని బట్టి. వెన్న కూడా పోయొచ్చు. వెన్న కూడా చాలా మంచిది. అదే హోమ్ రెమెడీస్ చాలా ఉంటాయి. కానీ మనం మాత్రం ఇవి ఇక్కడ క్లాస్ లో చదువుకుంటున్నాం. నవనీతం ఓకేనా? ఇది ఎక్స్టర్నల్ అప్లికేషన్స్. రాసుకోండి హెడ్డింగ్, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని అజార్ డిరెక్టా ఇండికా నవనీతం తయారు చేసి రాసుకుంటాం. మీ తర్వాత నోట్స్ తర్వాత షేర్ చేస్తా. ఇంటర్నల్ ట్రీట్మెంట్ నెక్స్ట్ క్లాస్ లో మనం చదువుకుందాం. ఎనీ డౌట్? 1 minute ఈస్ దేర్. 1 minute ఈస్ దేర్. చెప్పండి నవీన్ సార్, చెప్పండి. గాయము మొత్తం బాడీకి 40 బిలో ఉంటే ఛాన్సెస్ ఆర్ దేర్. ఏం సార్? బాడీ మొత్తము 40% బిలో కాలిందంటే ఛాన్సెస్ ఆర్ దేర్ సార్ క్యూర్ చేయడానికి. 40% బిలో ఉంటేనేమో క్యూరబుల్ కదా సార్. అయితే ఒక పార్ట్ అయింది అనుకోండి సార్, 80% 70%. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ కాలేదు, అది పర్లేదు, అవన్నీ క్యూరబులే. ఇక్కడ పర్సెంటేజ్ ఏంటంటే బాడీకి అన్నమాట, బాడీ ప్రపోర్షనేట్ కి. టోటల్ బాడీ కానీ ఒక ఆర్గాన్ కాదు, చేతికో కాలికో కాదు. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. చేతికో కాలికో 70-80% అయినా సార్. చెప్పండి సార్, చేతికో కాలికో ఒక 80% కాలితే క్యూర్ చేయొచ్చు. అట్లయినా చేయొచ్చు.
అదే సార్. బట్ ఆ ఇంటెన్షన్ బట్టి అది డిజేబుల్ అవుతుందా ఏబుల్ అవుతుందా చూసుకోవాలి, అంతేగాని మన అదే వైద్యం సార్. మాత్రం ఇంతే. ఓకే, ఓకే ఓకే. సరే. Any doubt? We are concluding the today class and requesting all please write these notes, post in our group, English, Telugu, Kannada, please, because it is essential to go forward in this class. Any doubts you can post also, you can ask. Okay, sir. स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महेशा गो ब्राह्मणेभ्यः सोमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ओम शांति 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 स्वस्ति ధన్యవాదాలు. कृतज्ञ